హాయ్ ఎవరీవన్, ఈరోజు మనం 10వ తరగతి బయాలజీలో భాగంగా హెట్రోట్రాఫిక్ న్యూట్రిషన్లో న్యూట్రిషన్ ఇన్ అమీబా అండ్ న్యూట్రిషన్ అండ్ పారామీషియం గురించి తెలుసుకుందాం. అమీబా మరియు పారామీషియంలో జరిగే పోషణ విధానాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా హెట్రోట్రాఫిక్ న్యూట్రిషన్. హెట్రోట్రాఫిక్ న్యూట్రిషన్ ఈజ్ ఏ మేడ్ ఆఫ్ న్యూట్రిషన్ వేర్ ఆర్గానిజమ్స్ cannot manufacture their own food and depends on the other plants or animals for energy. ఆహారం కోసము ఇతర జీవుల మీద ఆధారపడేటువంటి పోషక విధానాన్ని పరపోషక విధానం అని అంటారు. అంటే ఇవి ఆహారాన్ని తమ సొంతంగా తయారు చేసుకోలేవు. ఇటువంటి పోషక విధానాన్ని హెట్రోట్రాఫిక్ న్యూట్రిషన్ అని అంటాం. హెట్రోట్రాఫిక్ న్యూట్రిషన్ ఈజ్ ఏ మేడ్ ఆఫ్ న్యూట్రిషన్ వేర్ ఆర్గానిజమ్స్ కెనాట్ మ్యానుఫ్యాక్చర్ దేర్ ఓన్ ఫుడ్. ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోలేవు. మొక్కల మాదిరిగా ఇవి స్వయంగా ఆహారాన్ని తయారు చేసుకోలేవు. అటువంటి పోషక విధానాన్ని హెట్రోట్రాఫిక్ న్యూట్రిషన్ అని అంటారు. ఇప్పుడు మనం అడాప్షన్ ఆఫ్ ఫుడ్ సోర్సెస్. ఇవి ఆహారాన్ని ఎటువంటి ఆహారాన్ని గ్రహిస్తాయి అంటే దానికి అందుబాటులో ఉండేటువంటి ఆహారాన్ని అనుసరించి ఇక్కడ ఇవి ఆహారాన్ని గ్రహించడం జరుగుతుంది. ది న్యూట్రిటివ్ ఆపరేటర్స్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ది ఫుడ్. ప్రకృతిలో లభించేటువంటి ఆహారపు వనరుల్ని కానీ చూస్తే ఇక్కడ స్టేషనరీ ఫుడ్ అంటే కదలకుండా స్థిరంగా ఉండేటువంటి ఆహారం, ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్. అలాగే మూవబుల్ ఫుడ్, కదులుతూ ఉండేటువంటి మొబైల్ ఫుడ్, కదులుతూ ఉండేటువంటి ఆహారం, ఫర్ ఎగ్జాంపుల్ డీర్. స్టేషనరీ ఫుడ్ సోర్స్ లైక్ గ్రాస్ రిక్వైర్డ్ స్పెషలైజ్డ్ డైజెస్టివ్ సిస్టమ్ టు బ్రేక్ డౌన్ సెల్యులోజ్. ఈ గ్రాస్ని ఆహారంగా తీసుకునే జీవుల్లో వీటిలో ప్రత్యేకమైనటువంటి జీర్ణ వ్యవస్థ అనేది ఉంటుంది. సెల్యులోజ్ని జీర్ణం చేసుకోగలిగే జీర్ణ వ్యవస్థ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇన్ కౌస్. అదేవిధంగా మొబైల్ ఫుడ్ సోర్సెస్ లైక్ డీర్ రిక్వైర్ ఫిజికల్ అడాప్టేషన్ ఫర్ హంటింగ్, స్పీడ్ అండ్ టీరింగ్ ఫ్లెష్, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ లయన్స్. ఇక్కడ మూవబుల్ ఫుడ్ కాబట్టి దాన్ని ఫిజికల్గా వేటాడి పరిగెత్తి పొందాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎగ్జాంపుల్ లయన్. నెక్స్ట్ రెండవ విధానాన్ని కానీ చూస్తే న్యూట్రిషనల్ మెథడ్స్ ఇన్ హెట్రోట్రాప్స్. హెట్రోట్రాప్స్లో ఉండేటువంటి పోషక విధానాలని, పద్ధతుల్ని కానీ మనం గమనించినట్లయితే organisms have evolved different methods to intake and process nutrients based on their body design. శరీర ఆకారాన్ని బట్టి, శరీర ఆకృతిని బట్టి ఇక్కడ జీవులు ఆహారం తీసుకునేటువంటి విధానాలు వివిధ జీవుల్లో వివిధ రకాలుగా ఉన్నాయి. ఆ విధానాలని మనం గమనించినట్లయితే ఇక్కడ 3 విధానాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. న్యూట్రిషనల్ మెథడ్స్ ఇన్ హెట్రోట్రాప్స్. ఫస్ట్ వన్ వచ్చి సాఫ్రోఫైటిక్ న్యూట్రిషన్. దీన్ని ఇక్కడ ఫుడ్ ఎక్స్టర్నల్గా బ్రేక్ డౌన్ చేసి తీసుకోవడం జరుగుతుంది. సాఫ్రోఫైటిక్ న్యూట్రిషన్. సెకండ్ వన్ వచ్చి హోలోజాయిక్ న్యూట్రిషన్. ఇంటర్నల్ బ్రేక్ డౌన్, ఫుడ్ని ఇంటర్నల్గా బ్రేక్ డౌన్ చేసుకోవడం జరుగుతుంది. అంటే శరీరం లోపల జీర్ణం చేసుకోవడం అనేది జరుగుతుంది. సాఫ్రోఫైటిక్ న్యూట్రిషన్లో అయితే శరీరానికి వెలుపలే జీర్ణక్రియ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మూడవ రకమైంది పారాజైటిక్ న్యూట్రిషన్. ఇక్కడ జీవిని చంపకుండా ఆ జీవి మీద ఆధారపడుతూ దాని నుంచి ఆహారాన్ని గ్రహిస్తూ జీవిస్తుంటాయి. అటువంటి వాటిని పారాజైటిక్ న్యూట్రిషన్ అంటారు. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూసుకున్నాం. ఈ 3 కాకుండా ఇంకొక రకమైనటువంటి న్యూట్రిషన్ మెథడ్ కూడా ఉంది. అది సింబయాటిక్ న్యూట్రిషన్. దాని గురించి మన సిలబస్లో ప్రజెంట్ అయితే లేదు కాబట్టి దాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయటం లేదు. సాఫ్రోఫైటిక్ న్యూట్రిషన్. ఆర్గానిజమ్స్ బ్రేక్ డౌన్ కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్స్ outside their bodies using enzymes and then absorb the nutrients. శరీరానికి వెలుపలే ఆహారాన్ని జీర్ణం చేసి, అంటే ఎంజైమ్స్ను ఉపయోగించి ఆహారాన్ని జీర్ణం చేసి వాటిని అబ్జార్బ్ చేసుకోవడం అనేది చేస్తాయి. ఇటువంటి పోషక విధానాన్ని సాఫ్రోఫైటిక్ న్యూట్రిషన్ అని అంటాం. ఎగ్జాంపుల్ ఫంగై సచ్ యాజ్ బ్రెడ్ మోల్డ్స్. ఫంగైకి ఎగ్జాంపుల్ బ్రెడ్ మోల్డ్స్, ఈస్ట్ అండ్ మష్రూమ్స్. ఇవి సాఫ్రోఫైటిక్ న్యూట్రిషన్కి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. అలాగే హోలోజాయిక్ న్యూట్రిషన్ అంటే ఆర్గానిజమ్స్ టేక్ ఇన్ whole food material
ingestion and break it down inside their bodies through specialized digestive tracts. Example, humans, dogs and amoeba. ఇవి ఆహారాన్ని మొత్తంగా తీసుకుని శరీరం లోపల జీర్ణం చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకమైనటువంటి జీర్ణ వ్యవస్థ అనేది ఉంటుంది వీటిలో. అలాగే థర్డ్ వన్, పారాజైటిక్ న్యూట్రిషన్. పారాజైటిక్ న్యూట్రిషన్లో ఆర్గానిజమ్స్ డెరివ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ఏ హోస్ట్, ప్లాంట్స్ ఆర్ ఎనిమల్స్ వితౌట్ కిల్లింగ్ దెమ్. వాటిని చంపకుండా వాటి నుంచి ఆహారాన్ని పొందుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్, కస్కుట, దీన్ని అమర్బెల్ అని అంటారు. లైస్, లీచెస్ అండ్ టేప్ వామ్స్. These are the examples of parasitic nutrition. How do organisms obtain their nutrition? Since the food and the way it is obtained differ, the digestive system is different in various organisms. వివిధ జీవుల్లో వివిధ రకాల జీర్ణ వ్యవస్థలు అనేవి ఉంటాయి. వాటికి ఉండే జీర్ణ వ్యవస్థలని బట్టి అవి ఆహారాన్ని తీసుకోవడం అనేది వివిధ రకాలుగా ఉంటుంది. దాంట్లో సింగిల్ సెల్డ్ ఆర్గానిజమ్స్, ది ఫుడ్ మే బీ టేకెన్ ఇన్ బై ద ఎంటైర్ సర్ఫేస్. ఏకకణ జీవులైతే ఆహారాన్ని శరీర ఉపరితలం అంతా ఆహారం తీసుకోవడానికి ఉపయోగించుకుంటాయి. ఎగ్జాంపుల్, అమీబా. ది కాంప్లెక్సిటీ ఆఫ్ ది ఆర్గానిజమ్స్ ఇంక్రీజెస్. డిఫరెంట్ పార్ట్స్ బికమ్ స్పెషలైజ్డ్ టు పెర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్. ఇక్కడ శరీర సంక్లిష్టత పెరిగే కొంది రకరకాల భాగాలు, ప్రత్యేకమైనటువంటి భాగాలు ఏర్పడి ప్రత్యేకమైన పనిని చేయడానికి ప్రత్యేకమైన భాగాలను ఏర్పరచుకున్నాయి. ఆ క్రమంలో ఆహారాన్ని తీసుకోవడానికి ప్రత్యేకమైనటువంటి భాగాలని కలిగి ఉంటాయి. కాంప్లెక్సిటీ పెరిగే కొంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ సంక్లిష్టత పెరిగినటువంటి జీవులన్నీ, ఉన్నత స్థాయి జీవులన్నీ వివిధ రకాల అవయవాలను ఉపయోగించి ఆహారాన్ని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం అమీబాలో పోషణ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. న్యూట్రిషన్ ఇన్ అమీబా. మన టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్స్ చాలా క్లియర్గా 4 డయాగ్రామ్స్ ఉన్నాయి. ఈ 4 డయాగ్రామ్స్ని మనం ఇక్కడ ఉండే విధంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అమీబాకి పర్టికులర్ షేప్ అంటూ లేదు, ఎలా అయినా వేయచ్చు. ఇవి ఫుడ్ని ఎలా తీసుకుంటుంది, ఎలా జీర్ణం చేసుకుంటుందో మనం తెలుసుకుందాం. అమీబా takes in food using temporary finger-like extensions of the cell surface. సెల్ సర్ఫేస్ మీద ఉండేటువంటి తాత్కాలిక వేల వంటి నిర్మాణాల ద్వారా అమీబా ఆహారాన్ని గ్రహిస్తుంది. ఈ వేల వంటి నిర్మాణాలనే సూడోపోడియా అని అంటాం. దెన్ ఫ్యూజ్ ఓవర్ ద ఫుడ్ పార్టికల్ ఫార్మింగ్ ఏ ఫుడ్ వ్యాక్యూల్. తీసుకున్నటువంటి ఆహారము ఏంగా మారుతుంది? ఫుడ్ వ్యాక్యూల్గా మారుతుంది. Inside the food vacuole, complex substances are broken down into simpler one. ఆ ఫుడ్ వ్యాక్యూల్ అనేది ఆహార రిక్తిక లోపల ఆహారము, సంక్లిష్ట ఆహారము సరళ ఆహారంగా మారుతుంది. దెన్ డిఫ్యూజ్ ఇంటూ ద సైటోప్లాజం. తర్వాత ఏం జరుగుతుంది? జీర్ణమైన ఆహారం సైటోప్లాజంలోకి, కణద్రవ్యంలోకి విసరణ ద్వారా పొందడం అనేది జరుగుతుంది. అంటే ఫుడ్ వ్యాక్యూల్ నుంచి కణంలోకి జీర్ణమైన ఆహారము వస్తుంది. The remaining undigested material is moved to the surface of the cell and thrown out. జీర్ణం కానటువంటి ఆహార పదార్థం ఏదైతే ఉందో అది శరీర ఉపరితలానికి వచ్చి అక్కడి నుంచి బయటకు నెట్టివేయబడుతుంది. ఈ విధంగా అమీబాలో న్యూట్రిషన్ అనేది జరుగుతుంది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. న్యూట్రిషన్ అమీబా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో డయాగ్రామ్ అడుగుతాడు, డయాగ్రామ్ నేర్చుకోవాలి. కొన్ని సందర్భాల్లో ప్రాసెస్ అడుగుతాడు, ప్రాసెస్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 5 పాయింట్స్ ఉన్నాయి. ఈ 5 పాయింట్స్ని మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. అమీబా టేక్స్ ఇన్ ఫుడ్ యూజింగ్ టెంపరరీ ఫింగర్ లైక్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ ది సెల్ సర్ఫేస్. దెన్ ఫ్యూజ్ ఓవర్ ద ఫుడ్ పార్టికల్ ఫార్మింగ్ ఏ ఫుడ్ వ్యాక్యూల్. ఇన్సైడ్ ద ఫుడ్ వ్యాక్యూల్ కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ ఆర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ సింప్లర్ వన్స్. Then diffuse into the cytoplasm. The remaining undigested material is moved to the surface of the cell and thrown out. ఇది అమీబాలో న్యూట్రిషన్. నెక్స్ట్ న్యూట్రిషన్ ఇన్ పారామీషియం. పారామీషియంలో న్యూట్రిషన్ ఎలా జరుగుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ కూడా అడుగుతాడు. పారామీషియం డయాగ్రామ్ ఇలా ఉంది. పారామీషియం అనేది పర్టికులర్
షేప్ అనేది ఉంటుంది పారామీషియంకి. పారామీషియం ఈజ్ ఏ యూనిసెల్యులార్ ఆర్గానిజం విత్ ఏ డెఫినెట్ ఫిక్స్డ్ షేప్. దీనికి ప్రత్యేకంగా స్పెసిఫిక్ షేప్ అనేది ఉంటుంది. అమీబా లాగా షేప్ లేకుండా ఉండదు. పారామీషియం టేక్స్ ఇన్ ఫుడ్ ఎట్ ఏ స్పెసిఫిక్ స్పాట్. దీనికి ప్రత్యేకమైన షేప్ ఉంది కాబట్టి ఇది ఆహారాన్ని ప్రత్యేకంగా ఒక దగ్గర నుంచి మాత్రమే గ్రహిస్తుంది. స్పెసిఫిక్ స్పాట్ దగ్గర నుంచి మాత్రమే గ్రహించడం జరుగుతుంది. ఫుడ్ ఈజ్ మూవ్డ్ టు దిస్ స్పెసిఫిక్ స్పాట్ బై ది కోఆర్డినేటెడ్ మూమెంట్ ఆఫ్ సిలియా. శరీరం మీద ఉన్నటువంటి సిలియా అనే భాగాలు, కేశాల మాదిరిగా ఉండే భాగాలను సిలియా అంటారు. ఇది ఏం చేస్తుంది, ఆ ఫుడ్ని శరీర ఉపరితలానికి దగ్గరగా వచ్చినటువంటి ఫుడ్ని ఆ స్పెసిఫిక్ స్పాట్ దగ్గరికి నెడుతుంది, తీసుకొస్తుంది. సో ఫుడ్ని తీసుకోవడంలో ఇక్కడ పారామీషియంకి సిలియా అనే పార్ట్ యూజ్ అవుతుంది అన్నమాట. సిలియా శరీర ఉపరితలం మీద ఉండే వెంట్రుకల వంటి నిర్మాణాలని సిలియా అని అంటాం. ఇది ఫుడ్ని నెట్టుకుంటూ ఈ స్పెసిఫిక్ పార్ట్ దగ్గరికి తీసుకొస్తుంది. ఆహారం గ్రహించేటువంటి ఓరల్ గ్రూవ్ దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది. సిలియా ఆర్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ దట్ కవర్ ద ఎంటైర్ సర్ఫేస్ ఆఫ్ ది బాడీ. వన్స్ ఇన్సైడ్ ద ఫుడ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఏ ఫుడ్ వ్యాక్యూల్ వేర్ కాంప్లెక్స్ సబ్స్టెన్సెస్ వర్ బ్రోకెన్ డౌన్ ఇంటూ సింప్లర్ వన్స్. ఎప్పుడైతే ఆహారం లోపలికి వెళ్తుందో అది ఆహార రిక్తిగా మారుతుంది. తర్వాత అది జీర్ణం అవటం కూడా జరుగుతుంది. అన్డైజెస్టెడ్ ఫుడ్, యాజ్ యూజువల్గా అన్డైజెస్టెడ్ వేస్ట్ మెటీరియల్ ఈజ్ మూవ్డ్ టు ద సెల్ సర్ఫేస్ అండ్ ఎక్స్పెల్డ్ త్రూ ఏ స్పెసిఫిక్ పాయింట్. ఇక్కడ స్పెసిఫిక్ పాయింట్ ద్వారా మాత్రమే అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది బయటకు వస్తుంది. దీన్నే యానల్ పోర్ అంటాం. యానల్ పోర్ ద్వారా జీర్ణం కాని ఆహారం వెలుపలికి వస్తుంది. ఇది న్యూట్రిషన్ ఇన్ పారామీషియం. న్యూట్రిషన్ ఇన్ పారామీషియం మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా, ఎందుకంటే ఇది మన టెక్స్ట్ బుక్లో ఉన్నది కాబట్టి. ఈ రెండు న్యూట్రిషన్ ఇన్ అమీబా అండ్ న్యూట్రిషన్ ఇన్ పారామీషియం రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం న్యూట్రిషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ గురించి నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం.